ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్రోట్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఫారింగైటిస్ అని పిలిచేటువంటి ఈ సమస్య అన్ని వయస్కుల్లో వారిలో కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, సో ఎవరిలో ఎక్కువగా మనం చూడొచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్స్ దీనికి అందుబాటులో ఉన్నాయి, సో ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఆంజనేయులు గారు ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ. హలో సార్. సార్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడో కొంతమందికి అయితే సాధారణంగా చాలా డేస్కి ఒక 1 ఇయర్లో వన్స్ అలా వస్తుంటుంది. కొంతమందికి తరచూ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా వస్తుంది? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది? యూజువల్గా ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ సాధారణం అయిపోయిందండి. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఫెరెంజైటిస్, టాన్సిల్లైటిస్ ఇవి ఎక్కువ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. మన చుట్టుపక్కల వాతావరణంలో అది వెహికల్ పొల్యూషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, లేదా ఈ మధ్యలో కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ కన్స్ట్రక్షను దానికి సంబంధించిన మెటీరియల్ పొల్యూషన్ కావచ్చు. అలానే వాళ్ళు చూసినట్లయితే పెయింటింగ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మన ఇంటికి వేసే పెయింట్ కావచ్చు. కొంతమంది అంటుంటారు అపార్ట్మెంట్లో ఉన్నానండి పైన పెయింట్ వేస్తున్నారు, దగ్గు వస్తుంది కంటిన్యూస్గా అంటుంటారు. వీటన్నిటి నుంచి ఏమవుతుందంటే మన గొంతులో ఆ ఫెరింజియల్ మ్యూకోజా అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది అన్నమాట. ఇన్ఫ్లేమ్ అయినప్పుడు అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రెండోది ఏంటంటే మనకు చుట్టుపక్కల కూడా వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అది ఇన్ఫ్లుయెంజా వైరస్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి, ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఈ మధ్యలో అవి కూడా మ్యుటేషన్స్ అవుతా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే మనం ఓసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. తర్వాత మళ్ళీ రికరెంట్ వచ్చేటప్పటికి అది వేరే స్ట్రెయిన్తో వస్తుంది, మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ పనిచేయట్లేదు అనమాట. సో బేసిక్గా ఏంటంటే మన చుట్టుపక్కల వైరల్ ఇన్ఫెక్షన్, పొల్యూషన్ ఎక్కువ కావటం వల్ల వీటి నుంచి గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. దీంతో పాటు ఏంటంటే మనం కూడా చల్లటి పదార్థాలు ఎక్కువ తీసుకున్నా, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, ఈ మధ్యలో చాలా మందిలో స్ట్రెస్ నుంచి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంది. దాని నుంచి కూడా మన గొంతులో ఇరిటేషన్ వచ్చేసి ఆ మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈజీగా అటాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ అన్హెల్తీ మ్యూకోజా ఉంటుంది. అలానే కొంతమంది మంచినీళ్ళు కూడా చాలా తక్కువ తాగుతుంటారు. గొంతు మాట్లాడుతూ ఉంటే చాలామంది తీసుకోరు. ఈ డీహైడ్రేటెడ్ సెల్స్ వల్ల కూడా మన గొంతులో అన్హెల్తీ మ్యూకోజా ఉండి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కొంతమందికి గొంతుకులో ఎప్పుడు కూడా ఏదో ఒక తెమ్మడలాగా ఉన్న మాదిరిగా అస్తమాటికి గొంతుకుని సరి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు అలా అవుతూ ఉంటుంది? ఇది యూజువల్గా సాధారణంగా ఏంటంటే ఇది రావటానికి కారణం 3 రకాలండి. ఒకటి ఏంటంటే డ్రైనెస్. ఈ డ్రైనెస్ అనేది బయట ఉన్న పొల్యూషన్ నుంచి కానీ మనం నీళ్లు తీసుకోకపోయినా కూడా వస్తుంది అన్నమాట. రెండోది సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మన ముక్కులోంచి గొంతులోకి సెక్రిషన్స్ పోతా ఆ మ్యూకాయిడ్ సెక్రిషన్స్, ఇన్ఫ్లమేటరీ సెక్రిషన్స్ గొంతులో ఏదో ఒకటి ఉన్నట్టు ఉంటుంది. మూడోది గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇది కూడా ఈ మధ్యలో యాసిడ్ రిఫ్లెక్స్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ నుంచి కావచ్చు, మనం తీసుకునే జంక్ ఫుడ్స్ కావచ్చు, మోర్ ఆయిలీ ఫుడ్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మనకి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ గొంతులోకి వచ్చేసి ఇన్ఫ్లేమ్ చేస్తారనమాట. సో యూజువల్గా మనకి ఎప్పుడైనా గొంతులో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, డ్రై ఉన్నా కూడా మన గొంతులో ఏదో ఉన్నట్టు, పట్టేసినట్టు, గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉండి కంటిన్యూస్గా మన మనసు దాని మీదకి వెళ్తూ ఉంటుంది, ఏదో ఉందని. దీంతో కొంతమంది అయితే ఇంట్లో కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరికైనా క్యాన్సర్ వచ్చినట్లయితే ఆ క్యాన్సర్ భయం కూడా పట్టుకుంటుంది అనమాట. దీన్ని క్యాన్సరోఫోబియా అంటాం అనమాట. యూజువల్గా ఈ ఫారెన్ బాడీ సెన్సేషన్ వాళ్ళు ఒకసారి డాక్టర్ని సంప్రదించి వీడియో ఎండోస్కోపీ ద్వారా గొంతు చెక్ చేయించుకున్నట్లయితే ప్రాబ్లం ఏదైనా ఉంటే అది తెలుస్తుంది. ప్రాబ్లం ఏమీ లేకపోయినట్లయితే దానికి ఏ కారణాల నుంచి అది వస్తుందో చూసుకొని ఆ కారణాలను కనుక మనం నయం చేసుకుంటే ఈ గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ తగ్గిపోతుంది అన్నమాట. అంటే గొంతులో క్యాన్సర్ ఆనవాళ్ళు ఎలా మనకి తెలుస్తుంది ఆ క్యాన్సర్ వచ్చేటప్పుడు, అండ్ ఎందుకు వస్తుంది వాళ్ళకి? యూజువల్గా మనకి గొంతులో క్యాన్సర్ అనేది సాధారణంగా ఒకప్పుడు ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వచ్చేదనేవాళ్ళు. ఇవాళ ఇంకొకరు ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ టొబాకో చీవింగ్ వాళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళు తంబాకు తింటూ ఉంటారు. ఈ మధ్యలో దానివల్ల ఈ ఓరల్ క్యాన్సర్స్ లేడీస్లో కూడా పెరిగినాయి అన్నమాట. ఒకప్పుడు ఏంటంటే స్మోకింగ్ మన ఇండియాలో లేడీస్ చాలా తక్కువ చేసేవాళ్ళు అనమాట. కానీ టొబాకో నోట్లో పెట్టుకొని తింటం వల్ల సోషల్గా కూడా అంటే నోటి క్యాన్సర్ కాదా, గొంతు క్యాన్సర్ వస్తుంది? నోటిది గొంతుది కంబైన్డ్ ఏరియాస్ ఉంటాయి. ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటాం, లెరింజియల్ క్యాన్సర్ అంటాం, పైరిఫార్మ్ సైనస్ క్యాన్సర్ అంటాం,
వీటి నుంచి వస్తూనే ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ క్యాన్సర్ అంటాం. యూజువల్గా మనకి టాన్సిల్ క్యాన్సరు, బేస్డ్ ఆన్ క్యాన్సర్ ఎక్కువ మందిలో స్మోకింగ్, టొబాకో తినే వాళ్ళలో వస్తుంది. అలానే మనకి గొంతు లోపల అంటే సూప్రాగ్లాటిక్, గ్లాటిక్ క్యాన్సర్స్ స్మోకర్స్లో వస్తాయి. అలానే పైరిఫామ్ సైనస్ క్యాన్సర్స్ ఈ మధ్యలో స్మోకర్స్తో పాటు ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తుందన్నమాట. ఆ పైరిఫామ్ సైనస్, అప్పర్ ఈసోఫేజియల్ స్పెక్ట్రమ్, మిడ్ ఈసోఫేగస్, వీటన్నిటిలో ఏంటంటే ఎవరికైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంగ్ టర్మ్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే గ్యాస్ అనేది గొంతులోనికి వస్తా కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ కలుగజేస్తా అనమాట. దానివల్ల యూజువల్గా క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్. అది మన స్మోక్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ట్రామా కావచ్చు. కొంతమందికి మనం చూస్తే టంగ్ క్యాన్సర్స్ కూడా వస్తుంటుంది. టీత్ బయట నుంచి ఎవరికన్నా షార్ప్ టీత్ ఉందనుకోండి, అది కంటిన్యూస్గా మన టంగ్ని ఇరిటేట్ చేస్తూ ఉందనుకోండి, అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ నుంచి దానితో పాటు క్యాన్సరోజెనిక్ ఏజెంట్స్ కనుక యాడ్ అయితే అది ఎస్పెషలీ స్మోకింగ్ అంటాం, మన బయట ఉన్న పొల్యూషన్స్ నుంచి కానీ, అప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సాధారణంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఏంటంటే గొంతులో ఏదో ఉన్నట్టు, దాంతోపాటు మెయిన్గా పెయిన్ అండి. ఎవరికైనా కూడా ఒక స్పెసిఫిక్ ఏరియాలో పెయిన్ ఉందంటే మనం ఖచ్చితంగా నోట్లో, గొంతులో మనం 100% అక్కడ క్యాన్సర్ ఉందేమో సస్పెక్ట్ చేసి అది కంప్లీట్గా రూల్ అవుట్ చేసుకునేదాకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది ఎండోస్కోపీ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, పెట్ సిటీ కావచ్చు, ఎంఆర్ఐ అయినా కావచ్చు. ఏదైనా కూడా ఒక స్పెసిఫిక్ ఏరియాలో మనకు ఒక పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అలాంటి టైంలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ స్మోకర్స్లోను, ఆల్కహాల్ ఇంటేకర్స్లోను, ఓల్డ్ ఏజ్ పీపుల్లోను, అలానే టొబాకో తినేవాళ్ళు. దాన్ని మనం ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సింపుల్గా అయిపోయింది అనమాట. యూజువల్గా మనం నోటి, గొంతు క్యాన్సర్స్ని సింపుల్గా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేయగలిగితే ప్రాణహాని ఏమి ఉండదు. చక్కగా మనం ఆ క్యాన్సర్ని తీసేసి స్టేజ్ని బట్టి అవసరమైతే రేడియోథెరపీ ఇచ్చినట్లయితే వాళ్ళకి పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్, సాధారణంగా ఫ్లూస్ ఏమొచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి వైరస్ కొద్ది రోజుల వరకు గొంతులోనే ఉంటుంది అని చెప్తారు కదా. సో అలాంటి టైంలోనే మనకి తెలిసే సిమ్టమ్స్ ఏంటి? అండ్ గొంతులో ఉండేటువంటి ఈ ఇన్ఫెక్షన్ మన స్కిన్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుందా? యూజువల్గా ఏమవుతుందంటే మనకి గొంతులో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత సిమ్టమ్స్ తగ్గుతాయండి. కానీ వాతావరణంలో ఉన్న వైరస్ ఎప్పుడు మన గొంతులో ఒక లో క్వాంటిటీలో ఉంటుంది. అంటే దాన్ని మన మ్యూకోజా ఈజీగా ఆపగలదు. ఎప్పుడైతే మన మ్యూకోజాలో డిఫెన్స్ సిస్టమ్ అంటే మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అయ్యి ఎపిథీలియల్ డ్యామేజ్ అయ్యి అక్కడ నీరు పట్టిద్దో, ఇన్ఫ్లమేషన్ ఉన్న మ్యూకోజాలోనే వైరస్ యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఏమైందంటే అది సర్ఫేస్ మీదే ఉంటుంది, స్వాలో చేయటమో లేదా మన దగ్గర ఉన్న సెలైవా నుంచి అవి డిస్ట్రాయ్ కావటం లేదా వాటర్ తాగటం వలన వెళ్ళిపోతూ ఉంటాయి. దేర్ ఆర్ 2 థింగ్స్ అనమాట. మోర్ ప్యాథోజెనిక్ వైరస్ సడన్గా వైరల్ స్ట్రెయిన్ చేంజ్ అయినా, మన మ్యూకోజా డ్యామేజ్ అయినా ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఇద్ది అనమాట. సో చాలామందిని కూడా మనకు ప్రాబ్లం లేకపోయినా ఆ వైరల్ క్యారియర్స్లా ఉంటాం అనమాట. అందుకనే ఎస్పెషలీ మనం ఎవరైనా కూడా కొద్దిగా గొంతు ఇన్ఫెక్షన్ తోటి ఎవరన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్ని అటెండ్ అయినా, ఎస్పెషలీ వాళ్ళకి ఏదైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడూ కూడా వీలైనంత వరకు మనం ఓరల్ హైజీన్ని పాటించాలి. ఓరల్ హైజీన్లో ఏముంటుందంటే మెయిన్గా కొద్దిగా నీళ్ళు ఎక్కువసార్లు తర్వాత గొంతు డ్రై కాకుండా చూసుకోవటం మెయిన్. అలానే ఫ్రీక్వెంట్గా మౌత్ని వాష్ చేసుకోవటం, నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకున్నట్లయితే మనకు ఓరల్ హైజీన్ మంచిగా ఉండి అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఏంటంటే మన నోట్లో కమెన్సెల్స్ అంటాం, నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, నాన్ ప్యాథోజెనిక్ వైరస్ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఎప్పుడైతే వాటికి సర్కమ్స్టెన్స్ అనుకూలిస్తాయో అప్పుడు అవి ప్యాథోజెనిక్గా మారుతాయి అన్నమాట. సో మనం కొంచెం ఓరల్ హైజీన్ పాటించుకుంటా, ఎస్పెషల్లీ దాంతోపాటు కొద్దిగా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటా, కొంచెం నీళ్ళు ఎక్కువసార్లు తాగుతూ ఉన్నట్లయితే మనం ఓరల్ మ్యూకోజా, గొంతు మ్యూకోజా అంటే నోట్లోనూ గొంతులోనూ మ్యూకోజా హెల్తీగా ఉండి అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అన్నమాట. సో గొంతు ఎప్పుడు తడారిపోకుండా ఎప్పుడు కూడా వెట్గా ఉండేటట్టు చూసుకుంటా మనం స్మోకింగ్ ఆపేసుకుంటా, ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎస్పెషల్లీ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రీగర్జిటేషన్ లేకుండా చూసుకోవటం మంచిది. అంటే చాలామంది ఇప్పుడు మన కూల్
కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత కూడా నాకు వెంటనే నేను ఇన్ఫెక్ట్ అవుతున్నాను, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్తారు. సో కూల్ డ్రింక్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయా? యాక్చువల్గా కూల్ డ్రింక్స్ ఏంటంటే మరీ చల్లగా ఏదైనా చల్లటిదైనా వేడిదైనా కూడా మన మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ కలుగజేస్తాయి అనమాట. ఇప్పుడు చల్లటి పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, దాంతో ఆ మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అయ్యి అక్కడ ఎడీమా వస్తుంది. ఎడీమా వచ్చినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఇమ్మీడియట్గా వస్తుంది అనమాట. సో చల్లటి పదార్థాలు తీసుకుంటే మనకి ఆ మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అయ్యి ఆల్రెడీ ఆ చల్లటి మనకి ఏదైతే గొంతులో ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అది ఇమ్మీడియట్గా ఇన్ఫ్లేమ్డ్ మ్యూకోజా మీద అటాక్ చేసి మనకి ఇన్ఫ్లమేషన్ కలిగేటట్టు చేసి ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ గొంతు ఇన్ఫెక్షన్ నిర్ధారించుకున్నటువంటి పరీక్షలు ఏముంటాయి సార్? ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సాధారణంగా మన గొంతు ఇన్ఫెక్షన్ని ఇమ్మీడియట్గా మనం నోరు తెరిచి చూస్తే తెలిసిపోయిద్దండి. అదంతా ఎర్రగా ఉంటుంది, కొన్ని చోట్ల అల్సర్లా ఉంటుంది, కొన్ని చోట్ల వైట్ మెంబ్రేన్ అంటాం, మెంబ్రేనస్ టాన్సిలైటిస్ అంటాం. ఈజీగా మనకు తెలిసిపోయింది. దాంతోపాటు టాన్సిల్ బాగా ఎన్లార్జ్ అయి ఉంటాయి. అలానే మ్యూకోజా కూడా ఎడిమేటస్గా ఎర్రగా ఉబ్బినట్టు ఉంటుంది. సో ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. కానీ ఎవరికైతే మనకి తినటం ఇబ్బంది ఉందో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసి సూప్రాగ్లాటైటిస్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే సూప్రాగ్లాటైటిస్ ప్రాబ్లం ఉన్నట్లయితే మనం ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నట్లయితే ఒక్కోసారి అది మన లంగ్స్లో కూడా స్ప్రెడ్ అయ్యింది, వోకల్ కార్డ్ ఎడిమా వస్తుంది, సీరియస్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో యూజువల్గా మనం ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గర పోయినట్లయితే ఇట్ ఈజ్ ఈజీ అనమాట టు డయాగ్నోస్ ద ఫెరింజైటిస్. అలానే ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం కూడా మనం ఈజీగా అసెస్ చేయొచ్చు. ఎవరికైనా కూడా 2-3 డేస్లో కనుక గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గకపోయినట్లయితే మెడిసిన్స్తో థ్రోట్ స్వాబ్ కల్చర్ చేయించుకోవాలి. అలానే డిప్తీరియా లాంటి డేంజరస్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి, దానికి కూడా టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి ఆ టెస్టులు చేసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. ఒకవేళ 2-3 డేస్లో తగ్గలేదు, బాగా ఇన్ఫ్లమేషన్ ఉందంటే మటుకి ఖచ్చితంగా ఇంజెక్షన్స్ ఇచ్చైనా మనం ఆ నొప్పిని, ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.